దేవినేని అవినాష్కి చెక్ పెట్టడంతో పాటుగా టోటల్గా ఏదైతే ఆ రోజున తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి ఉదంతం ఉందో ఆ దాడిలో ఉన్నటువంటి వాళ్ళెవ్వరికీ కూడా బెయిల్ రాకుండా ఉండేందుకు సిద్ధార్థ లోద్రా రంగంలోకి దిగారు. చంద్రబాబుని బెయిల్ నుంచి తీసుకొచ్చినటువంటి లోద్రా వీళ్ళందరికీ బెయిల్ దొరకని విధంగా క్రైమ్ ఎట్లా అన్నది చక్కగా ఫ్రేమ్ చేసుకొస్తున్నారు. చక్కటి ఆర్గ్యుమెంట్స్తో ఇరికిస్తూ ఉన్నటువంటి సందర్భం అయితే ఉంది. మామూలుగా అప్పట్లో చేసిన వాదన ఏంటి, ఎప్పుడో ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగినటువంటి దానికి చంద్రబాబు గారికి ఏంటి సంబంధం అని వాదించారు. ఇప్పుడు ప్రభుత్వంతో సంబంధం లేనటువంటి వాళ్ళు వీళ్ళు చేశారనడానికి ఆధారాలు ఏమన్నా ఉన్నాయా అనేటటువంటిది అడగడం వీళ్ళ లాయర్లకి తెలియలేదు. అదే సందర్భంలో వీళ్ళ మీద అనుమానం ఉంది కాబట్టి వీళ్ళెవరు దేశం విడిచి వెళ్ళడానికి వీల్లేదు అన్నటువంటి పాయింట్ని బేస్ చేసుకుని దేశం విడిచి పారిపోబోతున్నారు కాబట్టి వాళ్ళకి ముందస్తు బెయిల్ ఇవ్వద్దు అన్న వాదన. దేవినేని అవినాష్ మొన్న మధ్యన దుబాయ్కి వెళ్ళబోయాడు కాబట్టి అది పారిపోయే ప్రయత్నం కిందనే మేము భావిస్తున్నాం కాబట్టి అతనికి ముందస్తు బెయిల్ ఇవ్వద్దు, ఎవరికి ముందస్తు బెయిల్ ఇవ్వద్దు అంటూ ఒక రకంగా టెక్నికల్గా ఇరికించడం అనమాట. టెక్నికల్గా రీజన్స్తో చంద్రబాబుని ఎట్లయితే బయటికి తీసుకొచ్చారో హెల్త్ గ్రౌండ్స్తో, అదేవిధంగా టెక్నికల్ రీజన్స్తో అరెస్ట్ చేసి జైల్లో పెట్టేటటువంటి స్ట్రాటజిక్ గేమ్ లోద్రా నడుపుతున్నారు. మరి దాన్ని వీళ్ళు ఎలా తట్టుకుంటారో చూడాలి.